అర్థమైందా? ఓకే రైట్. వాయిస్ ఇప్పుడు క్లియర్గా వస్తుందండి మీకు, ఓకేనా? ఇప్పుడు వాయిస్ వస్తుంది. ఓకే రైట్ రైట్. కొంచెం మైక్ ఆన్లో ఉందా? రైట్, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది మైక్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఇప్పటి నుంచి క్లియర్గా వస్తుంది మీకు, ఓకేనా? సో రైట్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా లేదో చెప్పండి. వాయిస్ క్లియర్గా ఉందా? వాయిస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే రైట్, పర్ఫెక్ట్. ఫోన్ మాట్లాడు, అడ్రస్ చెప్పి బాబు, అడ్రస్. హలో. సో క్లియర్గా ఉంది కదా? సో పర్ఫెక్ట్, ఓకే. సో ఈ యొక్క లైవ్ సెషన్లో, ఈరోజు లైవ్ సెషన్ అనేది మీకు అయితే చాలా క్రూషియల్ అన్నట్టు. 100% మీరు ఈ యొక్క లైవ్ సెషన్ని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా మన ఎస్ఎస్జికి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ జీకే క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎప్పుడు అనేది కూడా మీకు ఈ లైవ్ సెషన్లో నేనైతే మీకైతే అనౌన్స్ చేస్తాను అన్నట్టు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ థింగ్, ఎస్ఎస్జికి అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ యూఎఫ్జే యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి జస్ట్ బిఫోర్ ఇప్పుడే మనకైతే లైవ్ సెషన్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఈ లైవ్ అనేది కేవలం ఒక ఎలా ఉంటుంది ఏంటని చెప్పడం కోసం మాత్రమే. మెయిన్ క్లాసెస్ అన్ని యూట్యూబ్లో ఏదైతే మన యూఎఫ్జే యాప్లో ఉంది కదా అక్కడ వస్తాయి అన్నట్టు. క్లారిఫై చేయడం కోసం లైవ్ సెషన్ కూడా చెప్తుంటాం. ఇప్పుడు జీకే క్లాస్ యూఎఫ్జే యాప్లో. సో ఎనీవే, మీరు మన యొక్క ఏదైతే యూఎఫ్జే నుండి ఇయర్ ఎండింగ్ సేల్స్గా 899 రూపీస్ పెట్టడం జరిగింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ఆఫర్ ఇలానే ఉంచాము. ఈ యొక్క ఆఫర్కి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇంతకుముందు బుక్ ప్లేసు కోర్స్ ఏదైతే ఉందో బుక్ ప్లేస్ కోర్సు మాత్రమే మనకి 899కి ఇచ్చాం. ఓకే, 899కి ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మ్యారథాన్ సెషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో అందరితో పాటుగా ఇస్తే మనకి రిజల్ట్ ఎలా వస్తుంది? కంటెంట్ అంతకు మించి ఇవ్వగలిగితే కదా నాకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో అదే ఉద్దేశంతో ఈ యొక్క మ్యారథాన్ సెషన్లో మీకైతే ఎస్ఎస్జికి సంబంధించినటువంటిది 130 ప్లేస్ టార్గెట్గా మేము దృష్టిలో పెట్టుకొని మీకైతే ఈ యొక్క సెషన్ నుంచి జాబ్లో కోర్స్ ఇంతకుముందుకు తీసుకున్న వాళ్ళకి వ్యాలిడిటీ ఉన్నన్ని డేస్, అండ్ ఇప్పటి నుంచి కోర్సు తీసుకునే వాళ్ళకి కేవలం 890 మీకు లైవ్ ప్లేస్ బుక్ ప్లేస్ కోర్స్ ఫుల్ కోర్స్ వస్తుంది. ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, ఇలా ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? కేవలం 899 రూపీస్కి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీ కోర్స్ తీసుకోండి. ఓకేనా? రైట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు అర్థమెటిక్ క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, a certain sum of money becomes 512/162 times of itself in 4 years. Then find the rate of interest compounded annually. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సర్టెన్ సమ్ అంట 512/162 టైమ్స్ అయింది. అంటే ఏంటంటే ప్రిన్సిపల్ కనుక 162 ఉంటే అది అమౌంట్ ఎంత అయిందంట? 512 అయింది. ప్రిన్సిపల్ 162 ఉంటే అమౌంట్ ఎంత అయింది? 512. 4 ఇయర్స్కి. నాకు 1 ఇయర్కి కావాలి. 1 ఇయర్కి అయితే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీగా తెలుస్తుంది, ఎందుకని 1 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్న సేమ్ కాబట్టి. సార్ ఇప్పుడు చూద్దాం, దీన్ని ఏమైనా క్యాన్సిలేషన్ చేయొచ్చా? ఎందుకంటే మనకి 4 times 4 years అన్నాడు కాబట్టి దీన్ని పవర్ 4 వచ్చేటట్టు రాయాలి, దీన్ని పవర్ 4 వచ్చేటట్టు రాయాలి. ఒకవేళ 2 times అని ఉంటే స్క్వేర్, 3 times అని ఉంటే క్యూబ్. సార్ ఇది పవర్ 4 వచ్చేటట్టు రాదు కాబట్టి క్యాన్సిలేషన్ ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. సార్ 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 81 ఇక్కడ 2, 5, 6 256. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? సార్ దీన్ని 3/4, దీన్ని 4/4 అని రాయొచ్చు. సార్ 4 ఇయర్స్కి 3/4 కాస్త 4/4 అయిందంటే 1 ఇయర్కి ఏమవుతుంది అంటే 3, 4 అవుతుంది. 1 ఇయర్కి ఏమవుతుంది? 3 కాస్త 4 అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగితే 3 రూపీస్ కాస్త 4 రూపీస్ అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1. ప్రిన్సిపల్ ఎంత? 3 రూపీస్. 1/3 అంటే పర్సంటేజ్ ఎంత? 33.33%. 1/3 అంటే 33.33%. సార్ ఇక్కడ 4 ఇయర్స్కి అన్నాడు.
సో 4 ఇయర్స్ కాబట్టి నేను పవర్ 4 వచ్చేటట్టు రాసుకోవాలి. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత పవర్ 4 వచ్చేటట్టు రాసుకున్నా. 3 ఇయర్స్ 3 ఇయర్స్ అయి ఉంటే 3 క్యూబ్ 4 క్యూబ్ అంటే క్యూబ్ వచ్చేటట్టు రాసుకుంటాను. 2 ఇయర్స్కి అయితే స్క్వేర్ వచ్చి సో 33.33% అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ హూ గాట్ 20% మార్క్స్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. ఒక స్టూడెంట్కి 20% మార్కులు వచ్చినాయి, 30 మార్కులతో ఫెయిల్. Another student got 32% marks, got 42 marks more than the required marks to pass. Find the maximum number of marks. ఒక స్టూడెంట్ కంట 20% మార్క్స్ వచ్చినాయి అంట. 20% మార్క్స్ వస్తే వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అంటే ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? 30 మార్క్స్. అంటే ఇంకొక 30 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడా లేదా? ఇంకొక 30 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. సో పాస్ మార్క్స్ ఎంత అంటే ఇంకొక 30 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. సో పాస్ మార్క్స్ కంటే 30 తక్కువ వచ్చినాయి. నెక్స్ట్ స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి అదే ఎగ్జామ్లో ఇంకో స్టూడెంట్కి 32% మార్క్స్ వచ్చినాయి. సార్ 32% మార్క్స్ వస్తే వీడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడంటే పాస్ కంటే 42 మార్కులు ఎక్కువ వచ్చినాయి. పాస్ కంటే ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 42 మార్కులు. అయితే నన్ను ఏమడుగుతున్నాడు? మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? సార్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే ఒకసారి చూడండి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ 20కి 32కి 12%. సార్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అడిగితే -30 + 42 రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమవుతుందంటే డిఫరెన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. రెండు నెంబర్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఒకరికేమో -32 వచ్చింది, ఇంకొకరికేమో +42 వచ్చింది పాస్ మార్క్స్ కంటే. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 42 + 30 మొత్తం ఎంత అవుతుంది? 72 అవుతుంది. సో 12% వాల్యూ ఎంత అంటే 72. నాకేం కావాలి? మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు ఎంత అవుతుంది? 100%. ముందు ఇక్కడ 1% ఎంత చూడండి, 12% వాల్యూ 72 అయితే 1% వాల్యూ 6. సో 100% వాల్యూ ఎంత? 600. సో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే ఎంత అవుతాయి? 600 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 600 మార్క్స్. ఒకవేళ మిమ్మల్ని పాస్ మార్క్ ఎంత అని అడిగితే ఏం చేస్తారు? సార్ పాస్ మార్క్స్ కావాలి అంటే 1% వాల్యూ ఎంత? 6. సార్ ఇక్కడ 20% ఎంత? 20 × 6 ఎంత? 120 ప్లస్ ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులతో? 30 మార్కులు. సరే 30 మార్కులు కలిపితే పాస్ మార్క్స్ వస్తుందా లేదా? ఎంత పాస్ మార్క్స్? 150. నన్ను పాస్ మార్క్స్ అడిగితే నేను ఏం చేస్తాను? 20%. 1% 6 అయితే 20% ఎంత? 120 మార్క్స్ వచ్చినాయి, వీడు ఫెయిల్ అయ్యాడు 30 మార్కులతో. ఆ 30 కలిపితే పాస్ అయ్యాడు. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా చెప్పొచ్చా? 32% అంటే ఎంత? 32% అంటే 32 × 6 192. వీడు ఫెయిల్ పాస్ అయ్యాడు. ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి? 42 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. సార్ ఇంకో 42 మార్క్స్ తీసేస్తే కరెక్ట్గా పాస్ మార్క్స్ వస్తుందా లేదా? సో ఏ కేసులో అయినా చెప్పచ్చు పాస్ మార్క్స్ అనేది. కేసులో ఎక్కడైనా సరే పాస్ మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ నన్ను అడిగింది ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే మ్యాక్సిమం మార్క్స్ 600 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అడగచ్చు, పర్సంటేజ్ మార్క్స్ అడగచ్చు, పాస్ పర్సంటేజ్ అడగచ్చు, పాస్ మార్క్స్ అడగచ్చు, మ్యాక్సిమం మార్క్స్ అడగచ్చు. ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. A person travels from one place to another place at a speed of 60 km and returns at a speed of 75 km per hour. If the total time taken is 6 hours, find the total distance covered. Total distance covered అన్నాడు. రెండింటికి తేడా ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి అంటేనేమో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఉన్న టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అంటే వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు. రిటర్న్ అన్నాడు, వెళ్ళి వచ్చాడు అంటే డిస్టెన్స్ 2 సార్లు తీసుకోవాలి. డిస్టెన్స్ కాదు, 2 × డిస్టెన్స్. కవర్డ్ డిస్టెన్స్ అంటే 2 × ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సపోజ్ ఈ క్వశ్చన్ని సార్ వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 60. రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత స్పీడ్తో వస్తున్నాడు? 75. నేను ఒక డిస్టెన్స్ని ఎస్యూమ్ చేసుకుంటా. ఎలాంటి డిస్టెన్స్ని ఎస్యూమ్ చేసుకుంటాను అంటే 60తోనూ 75తోనూ డివైడ్ అయ్యే ఒక నెంబర్ కావాలి. సార్ 60తోనూ 75తోనూ డివైడ్ అయ్యే ఒక నెంబర్ ఎల్సిఎం అనుకోండి. 300 కాదా? సార్ ఎలా చెప్పారు? 4 × 15, 5 × 15. సో 15 కామన్ ఉంది కాబట్టి 15 రాసుకుంటా. 4 × 5 ఎంత? 20. 20 × 15 300. సార్ 60 స్పీడ్తో వెళ్తే 300 కిలోమీటర్ల డిస్టెన్స్కి ఎన్ని గంటలు పడుతుంది? సార్ 60 స్పీడ్తో వెళ్తే 300 కిలోమీటర్ల డిస్టెన్స్కి 5 అవర్స్ పడుతుంది. మరి 75 స్పీడ్తో రిటర్న్ వస్తే ఎన్ని గంటల్లో వస్తాడు? 4 అవర్స్లో వస్తాడు. అంటే డిస్టెన్స్ 300 ఉంటే వెళ్ళి రావడానికి ఎన్ని గంటలు పట్టింది? 9 అవర్స్ పట్టింది. డిస్టెన్స్ 300 ఉంటే వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టింది? 5 + 4 9 అవర్స్ పట్టింది. కానీ నాకేమంటున్నాడు వాడు 6 అవర్స్లో వెళ్ళి వచ్చేసాడంట.
అయితే డిస్టెన్స్ ఎంత ముందు కనుక్కుంటా. సరే వెళ్ళి వచ్చేసి అంటే 300 అనేది 9 పార్ట్స్ అయితే 6 పార్ట్స్ ఎంత, 6 అవర్స్లో వెళ్ళి వచ్చేసాడా లేదా. సో 6 పార్ట్స్ ఎంత అంటే 3 200 ఎంత అంటే 200. ఏంటి 200 అనేది? ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. నేను తీసుకుంది ఒక ఈక్వల్ డిస్టెన్స్ని. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అంటే 200. కానీ నన్ను ఏమంటున్నాడు, డిస్టెన్స్ కవర్డ్ అంటే వెళ్ళేటప్పుడు 200 మళ్ళీ రిటర్న్ 200, మొత్తం ఎంత అవుతుంది? టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్ కవర్డ్ అంటే 400 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత? 400 కిలోమీటర్స్. సార్ ఇది ఒక డిస్టెన్స్, ప్లేసెస్ ఆ రెండు ప్లేస్లకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇది. డిస్టెన్స్ కవర్డ్ అంటే వెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. సో 200 + 200 ఏమవుతుంది? 400 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 400 కిలోమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 4. A person deposits 4,000 for 2 years, 5,500 for 4 years and 1,200 for 6 years. He received the total simple interest ఎంత? 1860. టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ 1860. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సార్ ఫస్ట్ చెప్పండి, 4,000 రూపాయలని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పలేదు. ఎన్ని ఇయర్స్ అంట? 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి 6% అనుకున్నా. నెక్స్ట్ 5,500 రూపాయలని 2 ఇయర్స్కినా 4 ఇయర్స్కి 5,500 రూపాయలని 4 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఇక్కడ 1,200 రూపాయలని 6 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6%. సార్ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాను, నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సార్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. 6%, 4,000 మీద 2 ఇయర్స్కి 6%. సార్ ఇది డైరెక్ట్గా రాయాలి. సార్ ఎలా చూడండి ఒకసారి, 4,000 ఇంటూ 2 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 కాదా. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్. 2 ఇంటూ 40 80 ఆర్. ఇక్కడ చూడండి 80 ఆర్. 2 ఇంటూ 4,000 8,000 బై 100. R% ఏంటంటే R బై 100ఏనా. సో బై 100 అంటే ఎంత? 80 ఆర్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 4 ఇంటూ 55 పర్సంటేజ్ 2 సున్నాలు 455 ఎంత? 220 220 ఆర్. సిమిలర్గా పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. 6 12 ఎంత? 72 అంటే ఎంత వచ్చింది? 72 ఆర్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 80 ఆర్, 220 ఆర్, 72 ఆర్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పండి. సార్ టోటల్ ఇంట్రెస్ట్ ఉంది 80 + 2 300, 300 + 72 372. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 370. ఈ ఇంట్రెస్ట్ నాకు ఎంత ఇచ్చాడు? 1860 ఇచ్చాడు. ఈ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 1860. నెక్స్ట్ నాకు ఆర్ వాల్యూ కావాలి. సార్ ఆర్ వాల్యూ కావాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 నెంబర్ని మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ని డబల్ చేస్తే ఈ నెంబర్ వస్తుందా లేదా? 18ని డబల్ చేస్తే 36, 6ని డబల్ చేస్తే 12 అంటే 372 వచ్చిందా లేదా? అంటే దీన్ని 2 ఇంటూ 186 అంటే 186 క్యాన్సిల్. 2 ఇందులో ఎన్నిసార్లు? 5 టైమ్స్. సో ఆర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 5%. ఆర్ వాల్యూ ఎంత? 5%. సార్ 372 186ని డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయగలగాలి. దీనికి ఇది డబల్ ఉంది అంటే 186 ఇందులో 10 టైమ్స్ పోతుంది, ఇందులో 2 టైమ్స్, 2 ఇందులో 5 టైమ్స్. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 5%. సార్ ప్రతిసారి ఇంట్రెస్ట్ అంటే PTR/100 PTR/100 ఇవ్వద్దు, డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేసి డైరెక్ట్ దానికి అసైన్ చేసేయండి. వాడు ఇచ్చిన వాల్యూకి ఈ డిఫరెన్స్ని యాడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 5.32 ఇంటూ 56 ప్లస్ 5.32 ఇంటూ 44 డివైడెడ్ బై 7.66 హోల్ స్క్వేర్ మైనస్ 2.32 స్క్వేర్. సరే సింప్లిఫికేషన్ క్వశ్చన్. సరే ఈ క్వశ్చన్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేయకూడదు. అందులో ఏముందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో A² మైనస్ B². ఓకే, మరి న్యూమినేటర్లో ఏముంది? 5.32 ఇంటూ 56 ప్లస్ 5.32 ఇంటూ 44. ఏమైనా కామన్ తీయచ్చా? సరే ఏమైనా కామన్ తీయచ్చా? చూడండి 5.32 రెండిట్లో కామన్ ఉంది కాబట్టి రెండిట్లో 5.32ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 56 ప్లస్ 44 అవుతుంది. సార్ డినామినేటర్లో ఏముంది? ఏ ఫార్ములాలో ఉంది? A² మైనస్ B². డినామినేటర్ ఏ ఫార్ములా ఉంది? A² మైనస్ B² అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B. A ప్లస్ B అంటే 7.66 ప్లస్ 2.32 ఇంటూ 7.66 మైనస్ 2.32. ఇప్పుడు చెప్పండి
7.66 హోల్ స్క్వేర్. ఓకే, 5.32 ఇంటూ ఎంత ఇది 100 బై డినామినేటర్లో 7.66 ప్లస్ 2.32 అంటే యాక్చువల్గా 9.98 వస్తుంది. యాక్చువల్గా క్వశ్చన్లో 2.34 ఉండాలి, 2.34 ఉండాలి, లేదంటే క్యాన్సిల్ ఆప్షన్స్ రావు. 2.34 ఉండాలి ఆ క్వశ్చన్లో. సో ఇక్కడ ఏమవుతుంది 2.34. ఇప్పుడు చెప్పండి 7.66 ప్లస్ 2.34 అంటే 66 34 100 అంటే 1 ఏనా అయ్యేది. 7 + 2 9 + 1 ఎంత 10 ఇది ఇంటూ సబ్ట్రాక్ట్ చేయండి. 6 - 4 2, 6 - 3 3, 7 - 2 5, 5.32. ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి. 5.32 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, ఆన్సర్ ఇస్ 10. ఆన్సర్ ఇస్ 10. సరే అప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఈ రెండిట్లో కామన్ ఏమైనా తీసేస్తే కింద పైన క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో కింద a² - b² ఫామ్ ఉంది, పైన ఏమో 5.32 కామన్ తీస్తే పైది కిందది క్యాన్సిల్ అయిపోతుంది, 100/10 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 10. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు UFJ యూట్యూబ్ ఛానల్. సో SSC GD కాన్సెప్ట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం మనం, ఓకేనా. సో ఆల్రెడీ అర్థమెటిక్ క్వశ్చన్స్ మీరు అందరూ ఉన్నారు. సో GD క్వశ్చన్స్ SSC GD ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో ఈరోజు మనం క్లాస్లో ఒక 10 క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మిలిటరీ ఎక్సైజ్ అండి, ఓకేనా. సో యుద్ధ విన్యాసాలు 2025 సంవత్సరానికి సంబంధించి యుద్ధ విన్యాసాల గురించి జతపరచమని క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ మిలిటరీ ఎక్సైజ్ ఇన్ 2025, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ 2 కాంబినేషన్స్లో ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ వన్ డస్ట్లిక్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్సైజ్ శక్తి, థర్డ్ వన్ వచ్చేసరికి సింబెక్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి నొమాడిక్ ఎలిఫెంట్, ఓకేనా. సో యుద్ధ విన్యాసాలు ఎక్కడ జరిగాయి, ఏ దేశాల మధ్య జరిగాయి అని క్వశ్చన్ అండి, ఓకేనా. బిట్వీన్ 2 కంట్రీస్, బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఏ 2 దేశాల మధ్య జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. మనం గమనిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఇండియా మంగోలియా, సెకండ్ వన్ వచ్చేసరికి ఇండియా ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ సి ఇండియా ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇండియా సింగపూర్, ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తానండి నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఇండియా మంగోలియాలో జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే ఇండియా మంగోలియాలో జరిగింది. సో ఆప్షన్ ఏ 4కి ఆప్షన్ ఏ ఇవ్వాలి, ఓకేనా. సో మంగోలియాలో ఎక్కడ జరిగింది అంటే మంగోలియా యొక్క క్యాపిటల్ అండి ఉలన్ బాతర్. ఎక్కడ జరిగింది అంటే ఉలన్ బాతర్ దగ్గర జరిగింది, ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ సింబెక్స్ అండి, ఈ సింబెక్స్ అనేది మనకి ఇండియా సింగపూర్ మధ్య జరిగింది. సింబెక్స్ అనేది ఇండియా సింగపూర్ మధ్య జరిగింది. సో థర్డ్ వన్కి ఏమంటున్నామంటే ఆప్షన్ డి అంటున్నాం మనం. థర్డ్ వన్ ఏమంటున్నామంటే ఆప్షన్ డి. నెక్స్ట్ ఇంకా మనకి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఎక్సర్సైజ్ శక్తి అండి, ఎక్సర్సైజ్ శక్తి వచ్చేసరికి మనకి ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగింది. సో ఆప్షన్ సి. సో ఫస్ట్ వన్ ఏంటి అండి ఆప్షన్ బి, ఓకేనా. ఇండియా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉజ్బెకిస్తాన్, ఓకేనా. సో దీనికి ఏంటండి ఆప్షన్ బి. సో ఇక్కడ మనం ఏ కాంబినేషన్ మన ఆన్సర్గా తీసుకోవాలి ఇక్కడ BCDA, ఓకేనా. మన ఆన్సర్గా తీసుకోవాలంటే BCDA, ఓకేనా. BCDA ఎందులో ఉందండి ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో యుద్ధ విన్యాసాలు మిలిటరీ ఎక్సైజ్ కాన్సెప్ట్లో ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనం ఇంకా కొన్ని విషయాలు మనం చెప్దాం క్లారిటీగా, ఓకేనండి. సో ఇక్కడ మనకి మిలిటరీ విన్యాసాలండి అంటే సైనిక విన్యాసాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి వైమానిక విన్యాసాలు ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ కూడా ఉంటాయి. నెక్స్ట్ నావికా విన్యాసాలు నేవల్ ఎక్సైజ్లు కూడా ఉంటాయి, ఇవి కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్లో, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో తీసుకుంటే ఇక్కడ మనకి స్లినెక్స్ అంటాం మనం. ఏమంటామంటే స్లినెక్స్ అనేసరికి శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సైజ్, ఓకేనండి. సో ఏ కంట్రీస్ అంటే ఇండియా శ్రీలంక చేసింది ఏంటి అంటే స్లినెక్స్ అని చెప్తాం మనం, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనకి
ఫ్రాన్స్ అనేసరికి శక్తి చెప్తున్నాం మనం ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి మిత్ర శక్తి, ఓకేనా. సో మిత్ర శక్తి అంటాం. ఇటువంటి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, ఆప్షన్ బి, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. సెకండ్ క్వశ్చన్ అండి, ఓకే. సెకండ్ క్వశ్చన్ స్పోర్ట్స్ కాన్సెప్ట్ అడిగిన క్వశ్చన్, ఓకేనా. సో క్రీడలు ఎక్కడ జరిగాయి అనేది హోస్ట్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో విచ్ లేక్ హ్యాస్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఓకేనండి. సో క్వశ్చన్ దేని గురించి అండి? ఖేలో ఇండియా, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ 2025, ఓకేనా. సో ఇది ఏ లేక్ దగ్గర జరిగింది? ఆప్షన్ ఏ డాల్ లేక్, ఆప్షన్ బి చిల్కా లేక్, ఆప్షన్ సి నైనటాల్ లేక్, ఆప్షన్ డి హుస్సేన్ లేక్, ఓకేనా. సో ఇక్కడ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ అనేది మనకి శ్రీనగర్, ఓకేనా. ఎక్కడ అంటే శ్రీనగర్, శ్రీనగర్లో డాల్ లేక్, ఓకేనా. శ్రీనగర్లో డాల్ లేక్ దగ్గర జరిగాయండి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అంటాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఫస్ట్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ మధ్యప్రదేశ్, సెకండ్ పొజిషన్ ఎవరంటే ఒడిస్సా, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఎవరు అంటే కేరళ, థర్డ్ పొజిషన్ ఎవరంటే కేరళ, ఓకేనండి. సో మధ్యప్రదేశ్ ఫస్ట్ పొజిషన్, ఒడిస్సా సెకండ్ పొజిషన్, నెక్స్ట్ కేరళ థర్డ్ పొజిషన్, ఓకేనండి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరని క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనండి. సో ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది మనకి? ఇక్కడ డాల్ లేక్, డాల్ లేక్ ఎక్కడ ఉంది? శ్రీనగర్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతున్నాడు. హోస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఖేలో అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ, ఓకేనా. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూత్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగింది అంటే బీహార్, ఎక్కడ జరిగింది అంటే. నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్, ఓకేనా. సో యూత్ గేమ్స్ అనేసరికి బీహార్ అని చెప్తాం, యూనివర్సిటీ గేమ్స్ అనేసరికి మనం ఇక్కడ రాజస్థాన్ అని చెప్తాం మనం, ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖేలో అనే పదమే మన క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉందండి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రిడ్జెస్ అండి. 2025లో వంతెనలు, ఓకేనా. సో బ్రిడ్జెస్లో కూడా చాలా రకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి మనకి, ఓకేనా. సో గ్లాస్ బ్రిడ్జ్ అంటాం, సీ బ్రిడ్జ్ అంటాం, వెర్టికల్ రైల్వే లైన్ బ్రిడ్జ్ అంటాం, ఓకేనా. సో టనల్ బ్రిడ్జ్ అనేది మనకు వార్తల్లోకి వస్తే కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వెర్టికల్ రైల్వే బ్రిడ్జ్, ఫస్ట్ వెర్టికల్ రైల్వే బ్రిడ్జ్ అండి. ఫస్ట్ వెర్టికల్ రైల్వే బ్రిడ్జ్ భారతదేశంలో ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. ఆప్షన్ ఏ బోగీబెల్ బ్రిడ్జ్, ఆప్షన్ బి పమ్మన్ బ్రిడ్జ్, ఆప్షన్ సి మహాసేతు బ్రిడ్జ్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ సేతు బ్రిడ్జ్, ఓకేనా. సో బోగీబెల్ బ్రిడ్జ్ అనేది అస్సాంలో ఉందండి. ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. ఏ నది ఒడ్డున ఉంది అంటే బ్రహ్మపుత్ర, ఏ నది ఒడ్డున ఉంది అంటే బ్రహ్మపుత్ర, ఓకేనా. సో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న బ్రిడ్జ్ ఏంటి అంటే మనకి బోగీబెల్ బ్రిడ్జ్ అని చెప్తాం. ఈ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం, అస్సాం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకొకటి న్యూ పమ్మన్ బ్రిడ్జ్, ఇది ఆన్సర్ అండి, ఓకేనా. సో న్యూ పమ్మన్ బ్రిడ్జ్, ఈ న్యూ పమ్మన్ బ్రిడ్జ్ అనేది భారతదేశంలోనే ఫస్ట్ వెర్టికల్ రైల్వే బ్రిడ్జ్, ఫస్ట్ వెర్టికల్ రైల్వే బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ స్టేట్ అంటే మనకి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి తమిళనాడు, ఓకేనండి. తమిళనాడు ఇంపార్టెంట్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో రామేశ్వరం ఎక్కడ అంటే రామేశ్వరం, ఓకేనండి. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ఓల్డ్ అనేది అవడం జరిగింది. సో మళ్ళీ దీన్ని కొత్త కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 1914 ఇయర్ అండి, 1914 సంవత్సరంలో ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో చాలా ఓల్డ్ అవడం వల్ల మళ్ళీ దీన్ని రీప్లేస్ చేస్తున్నారు, ఓకేనా. సో బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అంటే 2.07 కిలోమీటర్స్, ఓకేనా. 2.07 కిలోమీటర్స్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. సో బ్రిడ్జెస్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఓకేనండి. సో బోగీబెల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది అంటే అస్సాం, పమ్మన్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు, ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి బ్రిడ్జెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లో మనం మాట్లాడితే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండి
ఇప్పుడు లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది విశాఖపట్నంలో కట్టబోతున్నారు, కైలాసగిరి. ఓకేనా? సో ఎక్కడ అంటే విశాఖపట్నం కైలాసగిరిలో కట్టబోతున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బ్రిడ్జ్ వచ్చేసరికి కేరళలో ఎక్కడ అంటే వాగామూన్. ఓకేనా? సో వాగామూన్ ప్రాంతంలో మనకి కేరళలో మనకి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి లాంగెస్ట్ సెకండ్ క్లాస్ బ్రిడ్జ్ అని చెప్తాం మనం. బ్రిడ్జెస్ అనేవి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి పమ్మన్ బ్రిడ్జ్ అండి. పమ్మన్ బ్రిడ్జ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకుందాం. ఫోర్త్ క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లో క్వశ్చన్ అండి. ఓకేనా? సో వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. ఓకేనా? సో విచ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ అప్రూవ్డ్ ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్? ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అనేది మనకి ఎక్కడ ఆమోదించబడింది? ఆప్షన్ ఏ రేవా, ఆప్షన్ బి ఆగ్రా, నెక్స్ట్ ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి రాజస్థాన్. టైగర్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టైగర్స్ అంటే మనకి ఏ స్టేట్ గుర్తు రావాలి అంటే మధ్యప్రదేశ్. ఓకేనండి? ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అంటాం, ఎందుకంటే మనకి టైగర్స్ పులులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. ఓకేనా? సో ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ అంటే రేవా ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో రేవా వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ రేవా. నెక్స్ట్ ఎక్కడ, ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇంకా మనం టైగర్స్ కాన్సెప్ట్లో భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ అండి, పులుల సంరక్షణ కేంద్రాలు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అవుతాయి. సో అవి కూడా మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఇంటర్నేషనల్ టైగర్స్ డే జూలై 29th అండి. ఓకేనా? సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎక్కడ ఉంది, ఎప్పుడు అంటే జూలై 29th అని చెప్తాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ చూసుకోండి. సో వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ రేవా మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా రాజస్థాన్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి అంటే సరీక్షా. ఓకేనా? సరీక్షా టైగర్ రిజర్వ్ అంటాం మనం. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ అంటే మనకి నాగార్జున సాగర్. ఓకేనా? నాగార్జున సాగర్ గుర్తుపెట్టుకోండి. సో నాగార్జున సాగర్ శ్రీశైలం. ఓకేనండి? సో ఇంపార్టెంట్. సో భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ సెంటర్ ఎక్కడ అంటే ఇది. ఈ ఎగ్జామ్లో మనకి టైగర్ రిజర్వ్స్ టైగర్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఏమొచ్చినా ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి? సో ఏంటండి? ఆప్షన్ ఏ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్కి ఒకసారి బయోస్పియర్స్ కాన్సెప్ట్లో వచ్చిన క్వశ్చన్ అండి. ఓకేనా? సో బయోస్పియర్ కాన్సెప్ట్లో ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఒకసారి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ విత్ స్టేట్స్. ఓకేనా? క్రింది బయోస్పియర్ రిజర్వ్లో రాష్ట్రాలతో సరిపోల్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ వన్ కోల్డ్ డిజర్ట్, సెకండ్ వన్ అచనక్మర్, థర్డ్ వన్ అగస్త్యల, ఫోర్త్ వన్ సిమ్లీపాల్. ఓకేనా? సో ఇవి కోల్డ్ డిజర్ట్స్ బయోస్పియర్స్ ఇచ్చారు. ఈ కింద వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఒడిస్సా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు. ఓకేనా? సో ఈ ఆప్షన్స్లో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ కోల్డ్ డెజర్ట్, అచనక్మర్, అగస్త్యమలై, సిమ్లీపాల్. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోల్డ్ డెజర్ట్. ఈ కోల్డ్ డెజర్ట్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అయితే కోల్డ్ డెజర్ట్ అనేది భారతదేశంలో 13th యునెస్కో గుర్తించిన 13th సో 13th పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇక్కడ. సో 13th బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి కోల్డ్ డెజర్ట్ అంటాం. ఈ కోల్డ్ డెజర్ట్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా సిమ్లీపాల్. ఈ సిమ్లీపాల్ ఏ స్టేట్ అంటే ఒడిస్సా. ఏంటంటే బి. ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటి అంటే బి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం అచనక్మర్. ఈ అచనక్మర్ అనేది మనకి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉందండి. ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మధ్యప్రదేశ్. అంటే ఒకప్పుడు మధ్యప్రదేశ్లో రాష్ట్రమే ఛత్తీస్గఢ్.
2000వ సంవత్సరంలో మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం విడిపోవడం జరిగింది మధ్యప్రదేశ్లో. సో అచానక్ మరి ఎక్కడ అంటే మనకి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్. సో ఆప్షన్లో ఏముంది అంటే మనకి మధ్యప్రదేశ్ ఉంది. సో అన్ని ఆప్షన్స్ కూడా మనకు దొరకడం జరిగింది. సో అగత్య మలై అనేసరికి ఏంటి అంటే తమిళనాడు. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోండి సిఏడిబి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటండి సిఏడిబి, ఆప్షన్ డి. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. కోల్డ్ డెజర్ట్ వార్తల్లోకి వచ్చింది 2025లో ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ 13th బయోస్ఫియర్ ఆఫ్ ఇండియా. ఈ బయోస్ఫియర్స్ అనేది క్వశ్చన్స్ అవుతున్నాయండి. నీలగిరి హిల్స్ తమిళనాడు. ఓకేనా. వెస్ట్రన్ ఘాట్స్ ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం దాకా ఎక్స్టెన్షన్ అయ్యాయి. ఓకేనా. ఇటువంటి క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా. హిస్టరీ కాన్సెప్ట్ అడిగిన క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చైత్యాస్ అండ్ విహారాస్ ఇన్ బుద్ధిజం సంబంధించి అంటే ఏన్షియంట్ హిస్టరీ అండి. ఓకేనా. సో బౌద్ధ క్వశ్చన్ ఇది. ఓకేనా. సో ఇక్కడ మనకి బౌద్ధ మతంలో చైత్యాలు మరియు విహారాలు మధ్య తేడా ఏంటి. ఓకేనా. సో ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారంటే విహారాస్ అనేది ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్స్. ఓకేనా. సో బౌద్ధ మతం వాళ్ళు ప్రేయర్ చేసుకునే గదులను ఏమంటారంటే విహారాస్ అంటారు. చైత్యాస్ అంటే రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాక్. ఓకేనా. సో బౌద్ధ మతం యొక్క గురువులు ఏమంటారు. ఈ రెండు స్టేట్మెంట్లు కూడా ఇంపార్టెంటే, రెండు కూడా కరెక్టే. ఓకేనా. సో బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఏం చెప్తున్నామంటే బోత్ ఏ అండ్ బి అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఖచ్చితంగా మన బౌద్ధ మతానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా హీనయాన, మహాయాన, లేకపోతే బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరు శ్రీలంకలో. నెక్స్ట్ గౌతమ్ బుద్ధుడి గురించి ఇటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి. ఓకేనా. ఏ కామా బి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసరికి మనకి మెడివల్ హిస్టరీ అండి. మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఓకేనా. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రీ హాస్పిటల్స్ లైక్ దారుల్ షఫా అండ్ మ్యారేజ్ బ్యూరోస్ ఫర్ పూర్ పీపుల్. ఓకేనా. మ్యారేజ్ బ్యూరోస్ ఫర్ పూర్ ముస్లిం పీపుల్స్ అన్నాడు క్వశ్చన్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చేయండి సార్, కొంచెం గట్టిగా చెప్పండి. ఓకేనా. సో చూడాలి ఒకసారి ఇక్కడ క్రింది వాటిలో పేద ముస్లింల కోసం దారుల్ షఫా మరియు మ్యారేజ్ బ్యూరోలు వంటి ఉచిత ఆసుపత్రులను ఎవరు ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ఆప్షన్ ఏ మొహమ్మద్ ఖాన్, ఆప్షన్ బి గియాసుద్దీన్ తుగ్లక్. ఓకేనా. సో గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ ఆప్షన్ సి నసిరుద్దీన్ మొహమ్మద్ ఖుష్రూ, ఆప్షన్ డి ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనా. సో చూడండి ఒకసారి ఇక్కడ బానిస వంశాల్లో ఒక వంశం ఏంటి అంటే మనకి తుగ్లక్ డైనాసిటీ అంటాం. మనం ఏమంటామంటే తుగ్లక్ డైనాసిటీ. ఓకేనా. ఈ తుగ్లక్ డైనాసిటీలో గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనండి. ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనా. సో ఫిరోజ్ షా తుగ్లక్ మనకి కెనాల్స్, నెక్స్ట్ ఇరిగేషన్, ఓకేనా, నీటిపారుదలు ఇవన్నీ కూడా డెవలప్ చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనా. అట్ ద సేమ్ టైం మనకి దారుల్ హాస్పిటల్స్ని మనం దారుల్ షఫా అంటాం మనం. ఓకేనా. సో వీటిని డెవలప్ చేసిన కింగ్ ఎవరు అంటే మనం ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ అంటాం. ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఓకేనండి. ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి గియాసుద్దీన్ తుగ్లక్ కాదు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి ఆర్డర్లు అడిగితే మనకి ఓకేనా. సో బానిస మొత్తం ఢిల్లీ సుల్తాన్స్ స్లేవ్, నెక్స్ట్ ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. వరుస క్రమం ఎంత అంటే 3. ఓకేనా. సో ఆర్డర్, అరేంజ్ ద ఆర్డర్ అంటే మనం ఏం చెప్తాం, మనం ఇక్కడ 3 అని చెప్తాం మనం. ఓకేనా. సో ఇంపార్టెంట్ ఏంటి చూసుకోండి. సో 7th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అండి ఆప్షన్ డి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ తీసుకుందాం. 8th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో హిస్టరీ కాన్సెప్ట్లో ఉద్యమాలు. ఓకేనా. హిస్టరీ కాన్సెప్ట్లో ఉద్యమాలు. మ్యాచ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్. ఓకేనా. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఓకేనా. సో ఫస్ట్ మూమెంట్ వచ్చేసరికి చంపారన్ సత్యాగ్రహ, సెకండ్ వన్ వచ్చేసరికి ఖేద్, థర్డ్ వన్ వచ్చేసరికి ఖిలాఫత్, ఫోర్త్ వన్ వచ్చేసరికి నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకేనా. సో చంపారన్ సత్యాగ్రహ 1917, ఖేద్ 1918, ఖిలాఫత్ 1919, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920. ఓకేనండి. సో ఆర్డర్ వరుస క్రమం అంటే మనం ఇలా పెట్టాలి సంవత్సరాల వారీగా. ఓకేనా. సో ఫస్ట్ వన్ బి, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్
సి, ఫోర్త్ వన్ డి, బిఎస్సిడి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అండి? బిఎస్సిడి. బిఎస్సిడి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఆప్షన్ డి. ఓకేనా? సో గాంధీజీ మన భారతదేశం 1915 జనవరి 9th వచ్చారు. సో తర్వాత జరిగిన ఉద్యమాలు ఇవన్నీ కూడా. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఆయన చేసిన 3 ఉద్యమాల్లో అతిపెద్ద ఉద్యమం ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకేనా? సో ఎప్పుడు దాకా జరిగిందంటే 1920 నుంచి 1922 దాకా జరిగింది. 1920 నుంచి 1922 దాకా జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం గాంధీ చేసిన రెండవ ఉద్యమం ఏంటండి? సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ 1930. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటాం మనం. నెక్స్ట్ మూడో ఉద్యమం ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమం. ఏ సంవత్సరం అంటే 1942. ఓకేనండి? సో ఆప్షన్ డి ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ తీసుకుందాం. ఓకేనా? 9th క్వశ్చన్ కూడా హిస్టరీ కాన్సెప్ట్ అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా? సో హూస్ డెత్ కోయిన్సైడ్ విత్ ద లాంచ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో ఎవరి మరణం సంభవించింది? ఓకేనా? సో గోపాలకృష్ణ గోఖలే, మోతీలాల్ నెహ్రూ, నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ, నెక్స్ట్ ఇంకొకటి లోకమాన్య తిలక్. ఓకేనా? సో గాంధీజీ స్వతంత్ర ఉద్యమానికి నాయకుడు కాకముందు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమానికి నాయకుడు ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అయితే అతను చనిపోయిన తర్వాత గాంధీజీ ఆ ఉద్యమానికి లీడ్ తీసుకున్నాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఎవరి డెత్ కోయిన్సైడ్ అయిందంటే నెక్స్ట్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఎగ్జామ్లో ఎలా మూమెంట్స్కి లీడర్స్కి లింకప్ పెడతా ఉంటాడు. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనకి ఈ మోతీలాల్ నెహ్రూ అనే వ్యక్తి ఎవరంటే స్వరాజ్య పార్టీ. ఓకేనా? స్వరాజ్య పార్టీ ఫౌండర్. స్వరాజ్య పార్టీ ఫౌండర్ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ ఇంకా దాదాబాయ్ నౌరోజీ, ఇతను 3 సార్లు ఐఎన్సీకి అధ్యక్షత వహించాడు. 1886, 1893, 1906. 3 సార్లు ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మనకి దాదాబాయ్ నౌరోజీ అని చెప్తాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే అంటే ఈయన పెట్టిన సంస్థ ఇంపార్టెంట్ అండి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఓకేనండి? ఇలా వాళ్ళు స్థాపించినవి పార్టీలు, వాళ్ళు స్థాపించిన సొసైటీలు ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అవుతూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుతాం 10th క్వశ్చన్కి. 10th క్వశ్చన్ అండి, పాలిటీ కాన్సెప్ట్ అడిగిన క్వశ్చన్. ఓకేనా? సో సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణలో మనం చేర్చబడ్డాం? సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ యాడెడ్ టు ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్? ఓకేనా? ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 42, ఆప్షన్ సి 44, ఆప్షన్ డి 52. ఓకేనా? సో ఈ బిట్కి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో చూడండి ఒకసారి, ఇక్కడ ప్రియంబుల్ అంటే తెలుగులో ప్రవేశిక అంటాం మనం. ఓకేనా? ఈ ప్రవేశిక అనేది మనం అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. ఇంపార్టెంట్. ప్రవేశిక యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. అయితే ప్రవేశికలో కొత్తగా చేర్చిన పదాలు ఏ రాజ్యాంగ సవరణ? 42nd అమెండ్మెంట్. ఓకేనా? సో 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం అంటే 1976. ఓకేనా? ఫస్ట్ పదం సోషలిస్ట్, సెకండ్ పదం సెక్యులర్, థర్డ్ పదం ఇంటిగ్రిటీ. థర్డ్ పదం ఏంటంటే ఇంటిగ్రిటీ, సమగ్రత. ఓకేనా? సామ్యవాద, లౌకిక, సమగ్రత, ఈ 3 విషయాలు కూడా ఇంపార్టెంట్. ఈ థర్డ్ పదం కూడా ఇంపార్టెంట్ అండి, ఇంటిగ్రిటీ అంటాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం ప్రవేశికని ఎన్నిసార్లు సవరించామంటే ఒక్కసారి, 1 టైం, ఒక్కసారి మాత్రం సవరించాం 1976లో. మళ్ళీ మనం ఇప్పుడు దాకా కూడా మనం సవరించలేదు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ 52వ రాజ్యాంగ సవరణ షెడ్యూల్ నెంబర్ 10 అండి. షెడ్యూల్ నెంబర్ 10 52వ రాజ్యాంగ సవరణ. యాంటీ డెఫెక్షన్స్ అంటాం మనం, పార్టీ ఫిరాయింపులు అంటాం మనం. ఓకేనా? సో యాంటీ డెఫెక్షన్ లాస్ అంటాం, అంటే ఒక పార్టీ నుండి మరొక పార్టీని మారడాన్ని ఏమంటామంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం. 1985. ఓకేనా? సో 1985 52nd అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 44 కనబడుతుంది మనకి, ఆస్తి హక్కు. ఓకేనా? సో రైట్ టు
ప్రాపర్టీ 1978 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అండి చెప్పేవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా? పార్టీ ఫిరాయింపుల చట్టం మనకి ఏ షెడ్యూల్లో ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చెప్పాలి ఆన్సర్ దీనికి. విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా? పార్టీ ఫిరాయింపుల చట్టం మనకి ఏ షెడ్యూల్లో ఉందంటే షెడ్యూల్ నెంబర్ 10. ఓకేనా? ఇప్పుడే చెప్పాను 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10th షెడ్యూల్ మనం తీసుకొచ్చాం. 10th షెడ్యూల్. ఓకేనా? సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ మనం డిస్క్వాలిఫై చేయొచ్చు పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం. అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ, ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారడం. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో 12th క్వశ్చన్, అండర్ ప్రెసిడెంట్ రూల్ ద పవర్ ద స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై? రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర శాసనసభ అధికారాన్ని ఎవరు వినియోగించుకుంటారు? ఓకేనా? సో ప్రైమ్ మినిస్టర్ దీనికి ఆన్సర్ కాదు. ఓకేనా? సో ప్రెసిడెంట్ కూడా కాదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి అక్కడ ద స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై పార్లమెంట్. ఓకేనా? సో పార్లమెంటేనండి ఆ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి చట్టాలు చేసి పరిపాలించే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఓవరాల్గా మనం ఇక్కడ ఒక 12 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్సి జీడీ కాన్సెప్ట్లో హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ కలిపి 12 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ కాన్సెప్ట్లో వచ్చే మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధమైన క్వశ్చన్సే మనం ఇక్కడ చెప్పబోతున్నాం. ఓకేనా? సో మళ్ళీ మనం రేపు లైవ్ సెషన్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.